ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అక్రమంగా నివసించే వారి పట్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసా నిబంధనలను మరింత పగడ్బందీగా అమలు చేసి అక్రమ నివాసితులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాలు H1B వీసాల రూల్స్ ను, ఇమిగ్రేషన్ పాలసీలను మరింత కఠినతరం చేయాలని హౌస్ కమిటీకి తాజాగా నిపుణులు సిఫార్సు చేశారు. అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టగా చట్టసభ సభ్యులు పలు కీలక సూచనలు చేశారు. ఒక్క 2023లోనే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా 7,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోనే ఉన్నారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కు చెందిన జెస్సికా ఎం వాగన్ హౌస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 32 దేశాలకు చెందిన స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా మంది వీసా గడువు దాటిన అమెరికాలోనే ఉంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఎక్కువగా F-M కేటగిరీలో వీసాలు తీసుకున్న వారే ఇలా వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. అమెరికాలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకునేందుకొచ్చే విదేశీ విద్యార్థులకు F1 వీసాలు జారీ చేస్తారు. ఇక F1 వీసాలను వృత్తి విద్యా కోర్సులు, నాన్ అకాడమిక్ అవసరాలకు, లాంగ్వేజ్ ట్రైనింగులకు జారీ చేస్తూ ఉంటారు. ఇక బ్రెజిల్, చైనా, కొలంబియా, భారత్కు చెందిన 2,000 మందికి పైగా విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్నారని తెలిపారు. వీరిలో అత్యధికంగా భారతీయులే ఉండటం గమనార్హం. అమెరికాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి వారిని స్వదేశాలకు పంపించేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఇందుకోసం చట్టంలో కాంగ్రెస్ కొన్ని సవరణలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత వారి దేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని జెస్సికా తెలిపారు. ఇక H1B వీసాలకు 2 ఏళ్ల గడువు మాత్రమే ఉండాలని జెస్సికా సూచించారు. అవసరమైతే 4 ఏళ్లకు పొడిగించేలా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్లిమిటెడ్ గా ఉన్న రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ సహా వీసాల సంఖ్య 75,000 లోపే ఉండాలని సిఫార్సు చేశారు. ఒకవేళ వీసా సబ్స్క్రిప్షన్లు ఎక్కువగా ఉంటే అధిక జీతాలు ఇచ్చే సంస్థకు కేటాయించారని, ఇలా చేయటం వల్ల స్కిల్స్ ఉన్న వారికి అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులుగా చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వీసాలు కేటాయించారని జెస్సికా సూచించారు. అమెరికాలో ఉద్యోగులకు కొరత లేదని పేర్కొన్న జెస్సికా ఒక్క స్టెమ్ డిగ్రీలు పూర్తి చేసి వివిధ రంగాల్లో పనిచేయకుండా ఉన్నవారి సంఖ్య దాదాపు 20 లక్షలుగా ఉందని ఆమె గుర్తు చేశారు. అక్రమంగా నివసించే వారి పట్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసా నిబంధనలను మరింత పగడ్బందీగా అమలు చేసి అక్రమ నివాసితులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాలు H1B వీసాల రూల్స్ ను, ఇమిగ్రేషన్ పాలసీలను మరింత కఠినతరం చేయాలని హౌస్ కమిటీకి తాజాగా నిపుణులు సిఫార్సు చేశారు. అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టగా చట్టసభ సభ్యులు పలు కీలక సూచనలు చేశారు. ఒక్క 2023లోనే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా 7,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోనే ఉన్నారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కు చెందిన జెస్సికా ఎం వాగన్ హౌస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 32 దేశాలకు చెందిన స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా మంది వీసా గడువు దాటిన అమెరికాలోనే ఉంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఎక్కువగా F-M కేటగిరీలో వీసాలు తీసుకున్న వారే ఇలా వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. అమెరికాలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకునేందుకొచ్చే విదేశీ విద్యార్థులకు F1 వీసాలు జారీ చేస్తారు. ఇక F1 వీసాలను వృత్తి విద్యా కోర్సులు, నాన్ అకాడమిక్ అవసరాలకు, లాంగ్వేజ్ ట్రైనింగులకు జారీ చేస్తూ ఉంటారు. ఇక బ్రెజిల్, చైనా, కొలంబియా, భారత్కు చెందిన 2,000 మందికి పైగా విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్నారని తెలిపారు. వీరిలో అత్యధికంగా భారతీయులే ఉండటం గమనార్హం. అమెరికాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి వారిని స్వదేశాలకు
పంపించేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఇందుకోసం చట్టంలో కాంగ్రెస్ కొన్ని సవరణలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత వారి దేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని జెసికా తెలిపారు. ఇక H1B వీసాలకు 2 ఏళ్ల గడువు మాత్రమే ఉండాలని జెసికా సూచించారు. అవసరమైతే 4 ఏళ్లకు పొడిగించేలా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్లిమిటెడ్ గా ఉన్న రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ సహా వీసాల సంఖ్య 75,000 లోపే ఉండాలని సిఫార్సు చేశారు. ఒకవేళ వీసా సబ్స్క్రిప్షన్లు ఎక్కువగా ఉంటే అధిక జీతాలు ఇచ్చే సంస్థకు కేటాయించారని, ఇలా చేయటం వల్ల స్కిల్స్ ఉన్న వారికి అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులుగా చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వీసాలు కేటాయించారని జెసికా సూచించారు. అమెరికాలో ఉద్యోగులకు కొరత లేదని పేర్కొన్న జెసికా, ఒక్క స్టెమ్ డిగ్రీలు పూర్తి చేసి వివిధ రంగాల్లో పనిచేయకుండా ఉన్నవారి సంఖ్య దాదాపు 20 లక్షలుగా ఉందని ఆమె గుర్తు చేశారు. అక్రమంగా నివసించే వారి పట్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసా నిబంధనలను మరింత పగడ్బందీగా అమలు చేసి అక్రమ నివాసితులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాలు, H1B వీసాల రూల్స్ ను, ఇమిగ్రేషన్ పాలసీలను మరింత కఠినతరం చేయాలని హౌస్ కమిటీకి తాజాగా నిపుణులు సిఫార్సు చేశారు. అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టగా చట్టసభ సభ్యులు పలు కీలక సూచనలు చేశారు. ఒక్క 2023లోనే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా 7,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోనే ఉన్నారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ కు చెందిన జెసికా ఎం వాగన్ హౌస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 32 దేశాలకు చెందిన స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా మంది వీసా గడువు దాటిన అమెరికాలోనే ఉంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఎక్కువగా ఎం కేటగిరీలో వీసాలు తీసుకున్న వారే ఇలా వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. అమెరికాలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు F1 వీసాలు జారీ చేస్తారు. ఇక F1 వీసాలను వృత్తి విద్యా కోర్సులు, నాన్ అకాడమిక్ అవసరాలకు, లాంగ్వేజ్ ట్రైనింగ్లకు జారీ చేస్తూ ఉంటారు. ఇక బ్రెజిల్, చైనా, కొలంబియా, భారత్కు చెందిన 2,000 మందికి పైగా విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్నారని తెలిపారు. వీరిలో అత్యధికంగా భారతీయులే ఉండటం గమనార్హం. అమెరికాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి వారిని స్వదేశాలకు పంపించేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఇందుకోసం చట్టంలో కాంగ్రెస్ కొన్ని సవరణలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత వారి దేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని జెసికా తెలిపారు. ఇక H1B వీసాలకు 2 ఏళ్ల గడువు మాత్రమే ఉండాలని జెసికా సూచించారు. అవసరమైతే 4 ఏళ్లకు పొడిగించేలా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్లిమిటెడ్ గా ఉన్న రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ సహా వీసాల సంఖ్య 75,000 లోపే ఉండాలని సిఫార్సు చేశారు. ఒకవేళ వీసా సబ్స్క్రిప్షన్లు ఎక్కువగా ఉంటే అధిక జీతాలు ఇచ్చే సంస్థకు కేటాయించారని, ఇలా చేయటం వల్ల స్కిల్స్ ఉన్న వారికి అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులుగా చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వీసాలు కేటాయించారని జెసికా సూచించారు. అమెరికాలో ఉద్యోగులకు కొరత లేదని పేర్కొన్న జెసికా, ఒక్క స్టెమ్ డిగ్రీలు పూర్తి చేసి వివిధ రంగాల్లో పనిచేయకుండా ఉన్నవారి సంఖ్య దాదాపు 20 లక్షలుగా ఉందని ఆమె గుర్తు చేశారు.